వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో లుంగపర్తి గ్రామంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేపట్టిన గిరిజన విద్యార్థి సంఘం అరకు జోనల్ అధ్యక్షులు బి చంటిబాబు విద్యార్థుల తల్లిదండ్రులతో పాల్గొనడం జరిగింది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థులకు పెట్టెలు పెట్టుకోవడానికి చోటు లేక విద్యార్థులు పెట్టెలు అన్ని కలిపి ఒకే భవనంలో పెట్టడం జరుగుతుంది. కావున విద్యార్థులు పాఠశాలలో ఉండడానికి పడుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నూతనంగా పాఠశాల భవనం నిర్మిస్తూ సగం వరకు భవనం పనిచేసే ఆ భవనాన్ని మధ్యలో ఆపేసి ఉన్నారు. కావున వెంటనే భవనం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో పిస కమిటీ రవి, ప్రసాద్, దేవుడు, శ్రీరాములు, పొట్టి దొర, సంతోష్ కుమార్, దేవ, అనిల్ కుమార్, నాగరాజు, రమేష్, పొట్టన్న తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ బిల్డింగ్ వెంటనే పూర్తి చేయాలి. బిల్డింగ్ ని వెంటనే పూర్తి చేయాలి. వెంటనే పూర్తి చేయాలి బిల్డింగ్ ని. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. పేరు బడ్నైన చంటిబాబు, గిరిజన విద్యార్థి సంఘం నాయకుడిని. ఈరోజు లుంగపర్తి గ్రామంలో లుంగపర్తి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి బాయ్స్ రావడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఈ బిల్డింగ్ ఇక్కడ దాకా లేప వదిలేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. హాస్టల్ అదే స్కూల్ అదే అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. కావున వెంటనే ఈ బిల్డింగ్ కొత్తది ఎంతవరకు అయితే స్టార్ట్ చేసి ఆపేసారు అది వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, లుంగపర్తి స్కూల్కి వచ్చి విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. నేను ఈరోజు లుంగపర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో, పిల్లల తల్లిదండ్రులతో ఈ స్కూల్కి రావడం జరిగింది. కావున ఖచ్చితంగా వెంటనే స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతున్నాం. అలాగే ఎందుకంటే ఈ లుంగపర్తి ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 30-40 కిలోమీటర్ల నుండి కూడా 50 కిలోమీటర్ల నుండి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకు అదే స్కూలు అదే హాస్టల్ అవ్వడం వల్ల ఒకవైపు పెట్టెలు ఉంచుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు, పడుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు, చదువుకోవడానికి స్కూల్లో కూర్చొని చదువుకోవడానికి ప్లేస్ లేదు. కావున వెంటనే ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు అంటుంది నేటి బాలలే రేపటి పౌరులు అంటుంది. నేటి పిల్లలు చదువుకోవడానికి ఉండడానికి క్లాస్ రూమ్స్ లేవు, హాస్టల్ బిల్డింగ్ లేకపోతే పిల్లలు ఎక్కడ వెళ్ళి చదువుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున తక్షణమే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఈ సమస్యను గుర్తించి వెంటనే ఇక్కడ ఏ బిల్డింగ్ అయితే సగం లాపేసారో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.